ఇండిగో టికెట్లు ముందుగా బుక్ చేసుకున్న వారి కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇతర ఎయిర్లైన్స్ టికెట్లు బుక్ చేసుకుని గమ్యస్థానాలకు చేరదామంటే టికెట్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఇండిగో సంక్షోభాన్ని మిగతా ఎయిర్లైన్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. అన్ని రూట్లలో టికెట్ ధరలను భారీగా పెంచేశాయి. హైదరాబాద్ ఢిల్లీ రూట్లో 6,000 నుంచి 7,000 రూపాయల మధ్య ఉండే విమాన టికెట్ ధర ఏకంగా 50,000కు పెంచేశాయి. హైదరాబాద్ ముంబై రూట్లో కూడా టికెట్ ధర 50,000 దాటింది. ఢిల్లీ ముంబై రూట్లో టికెట్ రేట్ 60,000కు పైబడింది. సాధారణ రోజులతో పోలిస్తే టికెట్ రేట్లు దాదాపు 40% నుంచి 50%కి పెరిగాయి. సాధారణ సమయాల్లో ఢిల్లీ ముంబై రౌండ్ ట్రిప్ టికెట్ ధరలు చివరి నిమిషంలో బుక్ చేసుకున్నా కూడా 20,000 అవుతుంది. ఇప్పుడు అది ఏకంగా 60,000కు పెరిగింది. ముంబై శ్రీనగర్ రూట్లో సాధారణంగా 10,000 ఉండే టికెట్ ధర ఇప్పుడు ఏకంగా 62,000కు పెరిగింది. రౌండ్ ట్రిప్ అయితే దాదాపు 92,000కు ఉంది. న్యూయార్క్ వెళ్ళు పరిస్థితి కనబడుతోంది. న్యూయార్క్ వెళ్లే ఫ్లైట్లో కూడా ఈ రేటు టికెట్స్ ఉండవు. సర్వీసులు రద్దు చేయడంతో ఇండిగో సంస్థ సిబ్బందిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, పూణే, చెన్నై, గోవా విమానాశ్రయాల్లో ఆగ్రహంతో రగిలిపోతూ కనిపించారు ప్రయాణికులు. The estimated time of departure is now. नहीं चलेगा ये नहीं चलेगा ये आप नहीं चलेगा अभी ये मुद्दा लाना पड़ेगा अरे मैं कौन सा मार ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ FDTLలో సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్స్ CAR రూల్స్ కొత్తగా అమల్లోకి రావడంతో ఇండిగోకు సమస్యలు మొదలయ్యాయి. పూర్తి స్థాయిలో సర్వీసులు నడపాలంటే ఇండిగోకు అదనంగా మరో 500 మంది పైలట్ల అవసరం ఉంది. ఇండిగో సంక్షోభాన్ని సీరియస్గా తీసుకున్న కేంద్ర పౌర విమానయాన శాఖ పరిస్థితిని చక్కదిద్దడానికి రంగంలోకి దిగింది. నిబంధనలు సడలించాల్సిందిగా DGCAను ఆదేశించింది. దీంతో ఇండిగోకు అత్యవసర ఆదేశాలు జారీ చేసిన DGCA నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ FDTLను తాత్కాలికంగా సడలిస్తున్నట్టు తెలిపింది. సాధ్యమైనంత త్వరగా విమాన సర్వీసులను క్రమబద్ధీకరించాల్సిందిగా ఇండిగోను ఆదేశించింది. అయితే ఇలా నిబంధనల్ని సడలించడం వల్ల ప్రయాణికుల భద్రతకు ముప్పు ఉందంటూ DGCAకు లేఖ రాసింది ఎయిర్లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. కొత్త నిబంధనలు పాటించే విషయంలో ఇండిగోకు ఎలాంటి మినహాయింపులు ఇవ్వొద్దని కోరింది. ఇండిగో సమస్యపై గ్రౌండ్ లెవెల్లో రివ్యూ చేశామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టామని చెప్పారు. ఇండిగో క్రూ మేనేజ్మెంట్ సరిగా చేయకపోవడం వల్లే సమస్య తలెత్తిందన్నారు. పరిస్థితి చక్కదిద్దేందుకు వరుస సమీక్షలు నిర్వహిస్తున్నామని, అన్ని ఏవియేషన్ సంస్థలతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు రామ్మోహన్ నాయుడు. ఆ రోజు నుంచి చూసుకుంటే ఆ గైడ్ లైన్స్లో ఇండిగో సంస్థ వాళ్ళకి సంబంధించి క్రూ మేనేజ్మెంట్ సరిగ్గా ముందు నుంచే చర్యలు తీసుకోకపోవడం వల్ల డిసెంబర్ 3వ తారీఖు నుంచి డిలేస్ కానీ క్యాన్సిలేషన్స్ ఎక్కువగా అవ్వడం మనం అందరం కూడా చూసాం. దానికి సంబంధించి నార్మల్సీని ఇమీడియట్గా తీసుకొని రావడానికి మినిస్ట్రీలో అందరి స్టేక్ హోల్డర్స్తో మల్టిపుల్ రివ్యూ మీటింగ్స్ అందరితో కూడా చేసుకొని ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్ కానీ, ఎయిర్లైన్స్ కానీ, DGCA, AAI, BCAS ఇలా ఏ అయితే సంస్థలు ఏవియేషన్కి సంబంధించి ఉన్నాయో అందరితో పాటు చర్చించి ఇమీడియట్గా మన ఇండిగో ఎయిర్లైన్స్ ఏదైతే ఈ సమస్య ఒకటి ఏర్పడిందో ఆ సమస్య నుంచి ప్యాసింజర్స్కి ఊరట కల్పించడానికి అన్ని చర్యలు కూడా మేము